పోయిన వారము మనం వాక్యం గురించి నేర్చుకుంటూ వచ్చాం కదండి. వాక్యము ఎందుకు చదవాలి, దేవుని వాక్యం ఎందుకు చదవాలి, బైబిల్ ఎందుకు చదవాలి, అందులో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పవర్ కట్ అవ్వడం వల్ల దాన్ని నేను రికార్డ్ చేయలేకపోయాను. ఎంతవరకు అయితే రికార్డ్ చేశానో అంత మాత్రం పంపించాను మీకు. మంచిది. ఈరోజు ఒక క్యారెక్టర్ స్టడీ చేయాలని అనిపించింది నాకు. ఒక వ్యక్తి గురించి నేర్చుకుంటూ అందులో ఆ వ్యక్తి ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు ఏంటి అనే విషయాలను ధ్యానం చేస్తే బాగుంటుంది అనిపించింది. అది కూడా దానికి మనకు సీక్వెన్స్లోనే వస్తుంది. ఆ వ్యక్తి ఎవరో ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట. మనము పౌలు గారి గురించి ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటున్నాము అని అంటే, పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఒక ధైర్యమైన స్టేట్మెంట్ ఇచ్చారు పౌలు గారు కదా. ఎంత ధైర్యం ఉంటే ఈ మాట పలకగలరు ఒక క్రైస్తవుడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు, ఎంత గట్స్ ఉన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను అని అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు పౌలు గారు? క్రీస్తును పోలి ఆయన కూడా నడుచుకున్నాడు. అంటే ఎగ్జాక్ట్గా క్రీస్తు కలిగి ఉన్న లక్షణాలు ఉన్నారు. క్రీస్తులా పౌలు గారు కూడా కనిపిస్తున్నారు అనేగా అర్థం. క్రీస్తు వారికి ఏ లక్షణాలు ఉన్నాయో, ఆయన ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా క్షమించాడో, ఏ విధంగా అద్భుతాలు చేశాడో, ఏ విధంగా ఆదరించాడో, ఏ విధంగా బలపరిచాడో, ఎగ్జాక్ట్గా ఆ విధంగానే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఆయన ఏ మార్గాలలో అయితే వెళ్ళాడో, ఆయన ఏమైతే బోధించాడో వాటి ప్రకారమే నేను నడుచుకున్నాను, వాటి ప్రకారమే నేను జీవించాను. ధైర్యంగా చెప్తున్న మాట పౌలు గారు. అంటే ఏమర్థమవుతుంది? ఆయన క్యారెక్టర్, క్రీస్తు యొక్క క్యారెక్టరు, ఆయన స్వభావము, ఆయన లక్షణాలు పౌలులో ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నాయి అని అర్థం కదా. క్రీస్తు వారు ఎలా కనిపిస్తున్నారో పౌలు గారు అంటే రూపంలో కాదు, లక్షణాలలో, క్యారెక్టర్లో క్రీస్తు వారు కలిగి ఉన్న ప్రతి లక్షణము కూడా పౌలు గారు నెరవేర్చారు, లేకపోతే ఆ విధంగా జీవించారు అనే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది క్రైస్తవుని యొక్క అత్యున్నతమైన పిలుపు, అల్టిమేట్ కాల్. క్రీస్తు వారు లేకపోతే క్రైస్తవుడు అని ఎందుకు అనిపించుకోవాలి, లేకపోతే క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి, క్రైస్తవురాలి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఆయనను పోలి నడుచుకోవడం. పౌలు గారు చెప్పినట్టుగా ఆయనను పోలి నడుచుకోవడము, జీవించడం. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఏమని రాయబడింది? 29వ వచనం, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యత కలవారగుటకు. ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరిని పిలిచాడో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన? తన కుమారునితో సారూప్యత కలిగిన వారుగా ఉండాలి. ఆయన కుమారుని స్వరూపములోకి మార్చబడిన వారుగా ఉండాలి. తన కుమారుడు జ్యేష్ఠునిగా ఉండాలి. జ్యేష్ఠుడు అని అంటే అర్థం ఏంటి? ఒక కుటుంబంలో పెద్ద కుమారుడు అని అర్థం.
జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. మనల్ని ఏ విధంగా అంటున్నాడు? ఆ కుమారునితో పాటు జ్యేష్ఠునితో పాటు స్వరూపంలోకి రావాలి అంటే మనము కూడా జ్యేష్ఠునిలా మారాలి అంటే మనల్ని కూడా దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? ఒక కుటుంబంలోకి రావాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనల్ని కూడా ఒక కుటుంబముగా, క్రీస్తు మనకు పెద్దన్నగా ఉండే ఒక కుటుంబముగా ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తు వారి సారూప్యతలోకి మనం రావాలి. అల్టిమేట్ కాల్ అది కదా. ఆయన అనేక సహోజ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, ఎవరిని తెలుసుకున్నాడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో ఆయన క్రైస్తవుడిగా మనల్ని పేరు పెట్టి పిలిచినాడు అని అంటే అర్థం ఏంటి అంటే క్రీస్తు సారూప్యతలోకి రావాలి, క్రీస్తు వారి స్వరూపంలోకి మార్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాం. 11-12 వచనాల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించాను. ఏ విధంగా మనల్ని చూస్తున్నాడు ఆయన? మనమందరము ఎవరు? మనమందరము విశ్వాసములో ఉన్న వారమందరము, క్రీస్తు వారి యందు విశ్వాసముంచిన వారమందరము, క్రీస్తు వారిని వెంబడించాలని తీర్మానం చేసుకున్న వారమందరము, క్రైస్తవుడు అని పేరు పెట్టబడిన వాళ్ళందరూ కూడా ఏమన్నా ఎలా ఉండాలని అంటున్నాడు? విశ్వాస విషయములో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది, ఒకే అభిప్రాయం ఉండాలి మనందరికీ కూడా. అంటే విశ్వాసము ఒక్కటే ఉండాలి. ప్రపంచంలో అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి కదా, అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేకమైన డినామినేషన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ వాక్యంలో మాత్రము విశ్వాస విషయంలో అందరం ఏకత్వం కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసంతో ఉన్నారు. బైబిల్ తెలిసిన వాళ్ళే, బైబిల్ దగ్గర బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళే, కానీ మరి అనేకమైన విశ్వాసాలు ఎలా వచ్చాయో అర్థం కాదు. ఒకే క్రీస్తును కలిగి ఉన్నారు, ఒకే ఆత్మను పొందుకొని ఉన్నాము, ఒకే రక్తాన్ని మనము పానం చేసాము, ఆయన రక్తంలోనే పరిశుద్ధపరచబడ్డాము, ఒకే తండ్రిని కలిగి ఉన్నాము. అయినప్పటికీ కూడా విశ్వాస విషయాలలో మాత్రం వేరు విశ్వాసాలను కలిగి ఉన్నాం. కానీ వాక్యం ఏమో స్పష్టంగా సెలవిస్తుంది? ఒకే విశ్వాసము. విశ్వాస విషయములో, క్రీస్తును కూర్చిన జ్ఞానము విషయములో, క్రీస్తు నీకు ఒకలాగా తెలియకూడదు, నాకు ఒక రకంగా తెలియకూడదు, ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పరిచయం కాకూడదు. ఆయన క్రీస్తు యొక్క స్వభావము ఒకరికి ఒకలా, ఇంకొకరికి ఒకలా ఉంటుందా? ఆయన స్వభావం మారుతుందా? ఆయన లక్షణాలు మారుతాయా? ఆయన రక్షణ మారుతుందా? ఖచ్చితంగా మారదు. అంటే మనమందరము కుటుంబముగా మనమందరం ఏమి కలిగి ఉండాలి అని అంటే ఒకటే విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు వారి యందు ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఎందుకు మరణించాడో, ఆయన ఎందుకు తిరిగి లేచాడో అనే విషయాలు నాకు అర్థం అవ్వాలి. అదే జ్ఞానము అందరము కలిగి ఉండాలి. వేరే మార్పు ఏముండదు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే ఒక్కొక్కరికి ఎందుకు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఆయన ఎలా జీవించాడు అంటే ఒక్కొక్కరికి ఎందుకు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. బైబిల్లో ఆయన ఎలా జీవించాడు, ఎందుకు వచ్చాడు, ఎలా జీవించాడు, ఎలాంటి శ్రమలు పొందాడు, ఎలాంటి శిలువ మరణం పొందాడు, ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేచాడు, తర్వాత మన కొరకు ఏమి దాచిపెట్టాడు అన్నది ఒకే రకంగా, ఒకే అభిప్రాయము, ఒకే మాట ఉన్నప్పుడు వేరు జ్ఞానం ఎందుకు పనిచేస్తుంది మనుషులలో అనేది పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరము ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. కలిగి ఉండి ఏం చేయాలంటున్నాడు? ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు పరిపూర్ణంగా మనము మార్చబడాలి. ఏ విధంగా పరిపూర్ణత అంటే డెఫినేషన్ ఉంది, సంపూర్ణత అంటే డెఫినేషన్ ఉంది. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, అది పర్ఫెక్షన్ అంటే. పరిపూర్ణత అంటే అది ఏంటి? పరిపూర్ణత క్రీస్తుకు ఏదైతే పరిపూర్ణత ఉందో ఆ పరిపూర్ణత కొద్దిగా కూడా తక్కువ కాకూడదు కదా. క్రీస్తునకు కలిగిన పరిపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించను.
మనము కూడా క్రీస్తు వారితో ఆ పరిపూర్ణతలోకి రావాలి అన్నది దేవుని ఉద్దేశం. అల్టిమేట్గా క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఎలా మార్చబడాలి, ఏ విధంగా ఎదగాలి, ఏ లక్షణాలను పోలి జీవించాలి, ఏ స్వరూపంలోకి మార్చబడాలి, ఏకత్వం ఎందులో సంపాదించాలి, జ్ఞానం ఎందులో సంపాదించాలి, క్రీస్తు వారు మాత్రమే. క్రీస్తు వారిని గూర్చిన జ్ఞానము, క్రీస్తు వారి యందు ఉన్న విశ్వాసము, క్రీస్తు వారి కలిగి ఉన్న సంపూర్ణత, ఇది క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్. అందుకనే పౌలు గారు ఏం మాట్లాడారు ఇందాక ఫస్ట్లో చూసినప్పుడు 1 కొరింథీయుల 11 మొదట్లో, ఆయనను పోలి నేను నడుచుకున్నా అంటే ఏమని అర్థం? ఆ పరిపూర్ణతలోకి నేను వచ్చాను అని అంటున్నాడు. ఆ సంపూర్ణతలోకి, క్రీస్తు వారు కలిగి ఉన్న ఈ సంపూర్ణతలోకి నేను ఎదిగాను, నేను వచ్చాను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అది మనకు ఛాలెంజింగ్ అనిపించట్లేదా? విశ్వాసులకి క్రీస్తును వెంబడిస్తున్నామని అనుకున్నప్పుడు పౌలు గారి క్యారెక్టర్ మనకు ఛాలెంజింగ్గా ఉండాలి. ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడు, నేను క్రీస్తు వారి సారూప్యతలోకి వచ్చాను, ఆ పరిపూర్ణతను నేను సంపాదించుకున్నాను కదా. ఆయనను పోలి నేను నడుచుకున్నాను అంటున్నాడు. నడుచుకుంటాను అనట్లా, నేను ఏ విధంగా అయితే ఆయనను పోలి నడుచుకున్నానో, ఐ ఫినిష్డ్ మై రేస్. అందుకనే కదా తిమోతిలో అంటాడన్నమాట, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, ఐ ఫినిష్డ్ మై రేస్. జీవించేశాడు. క్రీస్తు వారు ఏదైతే కోరుకున్నాడు, క్రీస్తు వారికి ఉన్న లక్షణంలో పౌలు గారు కలిగి ఉన్న లక్షణం ఇదొకటి, నేను నా పరుగు కడముట్టించాను, నేను చేయవలసిన పనులు అన్నీ చేసేసాను. దేవుడు నా కొరకు ఏవైతే పనులు అప్పగించాడో, ఏ సక్రియలను అప్పగించాడో ఆ పనులన్నిటినీ నేను చేసేసాను. ఏ విధంగా క్షమించమన్నాడో ఆ విధంగా క్షమించాను, ఏ విధంగా ప్రేమించమన్నాడో ఆ విధంగా ప్రేమించాను, ఏ విధంగా ఆదరించమన్నాడో సహోదరులను ఆ విధంగా ఆదరించాను. నాకు అప్పచెప్పిన వారిని అందరినీ నేను చేర్చవలసిన గమ్యస్థానానికి, రక్షణలోకి నేను నడిపించాను, విశ్వాసంలో బలపరిచాను, స్థిరపరిచాను, సువార్తను ప్రకటించాను, అన్నీ చేశాను. నేను క్రీస్తు వారు ఏం చేశారో, ఏ విధంగా నడుచుకోమన్నారో ఆ విధంగా నేను నడుచుకున్నాను, నా పరుగును కడముట్టించాను. ఇది మన పిలుపు కూడా అయి ఉండాలి. ఈ విధంగా చెప్పగలిగే స్థాయికి మనం రావాలి. నిజమే, రాలేము, కష్టమే, కానీ ప్రయత్నం అయితే చేయాలిగా. కానీ ప్రయత్నం చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్టిజములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. పర్ఫెక్షన్ రాదు వెంటనే. అయితే ఏం చేయాలి? సాగిపోవాలి, వెళ్తూ ఉండాలి, ఆ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఏ మార్గంలో నడవాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టే మార్గంలో నడవాలి. జీవము లేని క్రియలు ఉన్నాయి ఈ లోకంలో. నిర్జీవ క్రియలు అంటే మారు మనస్సు కలిగి ఉన్న జీవితం ఉండాలి. ప్రతి పరిస్థితులలో మారు మనస్సు కలిగిన జీవితము. పనికిరాని పనులు ఉన్నాయి లోకంలో, పనికిరాని విషయాల వెంట పడుతుంటాం, పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటాం. వాటన్నిటిని విడిచిపెట్టాలి. మన ఆత్మీయ జీవితానికి ఇది పనికి రాదు అని అనుకున్నప్పుడు దానిని విడిచిపెట్టాలి. ఈ లోకానుసారంగా మనకు అనేకమైన లాభాలు ఉండొచ్చు దాని వలన, కానీ అది నిర్జీవ క్రియ అయినప్పుడు, అది క్రీస్తు వారి ఉద్దేశం కాదు అన్నప్పుడు, అది ఆయన మార్గం కాదన్నప్పుడు విడిచిపెట్టండి అంటున్నాడు. వాటిని మాని నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, ఇంకా వేటి గురించి మాట్లాడుతున్నారు? మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, ఇవన్నిటిని కూడా విడిచిపెట్టండి. ఇంకా ఎందుకు? మీరు ఆల్రెడీ విన్నారు, ఈ విషయాలన్నీ విన్నారు. మారు మనసు అంటే ఏంటో తెలుసు, రక్షణ అంటే ఏంటో తెలుసు, పాపక్షమాపణ అంటే ఏంటో తెలుసు, బాప్టిజం అంటే ఏంటో తెలుసు. ఇంకా వాటి గురించే మీరు ఇంకా వినడం మానేయండి కదా. ఆ మూలోపదేశాలను మానేయండి. ఆ ఫౌండేషన్ నుంచి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నాడు? సంపూర్ణుల మగుటకు సాగిపోదము.
హల్లెలూయా. సాగిపోవాలి, ముందుకు వెళ్ళాలి, ఇంకా పర్ఫెక్షన్లోకి రావాలి. ఇంకా దాని గురించే నేర్చుకుంటూ ఉంటే క్రీస్తు సారూప్యత ఎప్పుడు వస్తుంది? నాకు క్రీస్తు స్వరూపంలోకి ఎప్పుడు మార్చబడతాను నేను? ఆయన ఎదగమంటున్నాడు, క్రీస్తు స్వరూపంలో ఎదగమంటున్నాడు. అల్టిమేట్ కాల్ అది అని చెప్పేసి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాంటప్పుడు నేనేం చేయాలి? ఆయనకు కలిగి ఉన్న పరిపూర్ణతలోకి నేను రావాలి అని అంటే ఏం చేయాలి? సాగిపోవాలి. ఎలా సాగిపోతానో? వీటన్నిటిని విడిచిపెట్టి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, ప్రతిరోజు ఎక్కడెక్కడైతే మారు మనస్సు పొందవలసి ఉన్నదో, ఏ మాటలు మాట్లాడకూడదో, ఏ ఆలోచన చేయకూడదో, ఎలాంటి తలంపులు ఉండకూడదో, ఒక్కొక్కటిగా మానుకుంటూ ఉన్నప్పుడే ఎదుగుతూ ఉంటాను నేను. పౌలు గారు పలికిన ఆ మాటను పలకాలి అని అంటే క్రియలలో లేకుండా పలకగలడా పౌలు గారు ఆ మాట? క్రీస్తు వారిని నేను పోలి జీవించాను అని అనగలడా? ఖచ్చితంగా అనలేడు. అలా జీవించాడు, క్రీస్తు స్వరూపము నాలో వచ్చింది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆ పరిపూర్ణతలోకి నేను వచ్చాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. పౌలు గురించి కాదు ఈ మాటలు రాయబడింది. పౌలు గారికి ఒక్కరి గురించి ఈ మాటలు రాయవల్ల అందరము, అందుకే మనమందరము అని రాయబడింది అక్కడ. మనమందరము క్రీస్తును వెంబడిస్తున్న వారందరము ఆయన స్వరూపములోకి, ఆయన సారూప్యతలోకి, పరిపూర్ణతలోకి, సమానమైన పరిపూర్ణత, ఏమాత్రం తక్కువ కాదు. దేవునికి పార్షియాలిటీ లేదు, పక్షపాతం లేదు. క్రీస్తు వారిని ఒక రకంగా, మనల్ని ఒక రకంగా చూడాలనుకోవట్లే ఆయన. మనము కూడా ఆయన స్వరూపంలోనే చూడాలనుకుంటున్నాడు. ఆయన మనకు జ్యేష్ఠుడుగా ఉండాలనుకుంటున్నాడు. ఆయనకు తమ్ముళ్ళముగా, చెల్లెళ్ళముగా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకే కుటుంబంలో మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నేను ఎలా మార్చగలను, ఎలా స్వరూపం రాగలను అని అంటే విడిచిపెట్టాలి, అన్నిటిని విడిచిపెట్టాలి, పనికిరాని విషయాలను విడిచిపెట్టాలి. టువర్డ్స్ పర్ఫెక్షన్, ప్రెస్ ఆన్ టువర్డ్స్ పర్ఫెక్షన్. వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ఒక్కొక్క ఆత్మీయ అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. పౌలు గారు వెళ్ళారు, అలాంటి జీవితం జీవించాలి. నా రేస్ని నేను కడముట్టించాను, నా పరుగు కడముట్టించాను అని పౌలు గారు చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? ఇదే మాటను ఆయనను పోలి నడుచుకున్నానన్నారుగా. క్రీస్తు వారు కూడా ఈ మాట చెప్పారుగా. 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడా? యోహాను సువార్త 17:4 ఏమని ఉంది? యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. సంపూర్ణముగా నేను నెరవేర్చాను. నేను ఎవరు మాట్లాడుతున్నారు? క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. చేయుటకు నువ్వు నాకు ఏదైతే పనులు అప్పగించావో ఈ పనులన్నిటినీ నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఇదే మాట కదా పౌలు గారు మాట్లాడారు. క్రీస్తు వారు ఏదైతే చేశాడో, ఏ మాటలైతే పలికాడో, ఎలా జీవించాడో పౌలు గారు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే జీవించాడు ఆయన. సంపూర్ణంగా ఆయనకు అప్పచెప్పిన పనులు నెరవేర్చాడు. పనులు నెరవేర్చడం వలన ఏమవుతుంది అంటున్నారు క్రీస్తు వారు ఇక్కడ? దేవుణ్ణి మహిమపరిచాడంట. మహిమపరిచాను, నేను నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచానయ్యా. మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే ఆయన స్వరూపంలోకి రావడం వలన దేవుని నామము మహిమపరచబడుతుంది. మన ద్వారా ఆయన అల్టిమేట్గా మహిమపరచబడాలి. పౌలు గారి జీవితం అలా ఉంది, అలా జీవించాడు. ఇదే మన కాలై ఉండాలి అనేది విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారి లక్షణాలను ధ్యానం చేసుకోవడానికి ఒక అధ్యాయము ఆ అధ్యాయం నేర్చుకుంటే ఒక పుస్తకం, అధ్యాయం కాదు, ఒక పుస్తకాన్ని మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వారం నుంచి. కాకపోతే ఆ పుస్తకం గురించి బ్రీఫ్గా కొన్ని విషయాలు చెప్తాను, అది ఈజీగా అర్థం అవ్వడానికి. ఆ పుస్తకములో పౌలు గారి 2-3 లక్షణాలు, క్రీస్తు వారు కలిగి ఉన్న లక్షణాలు స్పష్టంగా రాయబడ్డాయి. పౌలు గారు ఏ విధంగా క్రీస్తును పోలి ఉన్నాడు అనే విషయాలు అందులో మనం నేర్చుకునే అవకాశం ఉంది. ఆ గ్రంథము పేరే ఫిలమోనుకు రాసిన పత్రిక. ఫిలమోనుకు రాసిన పత్రికలో ఎన్ని వచనాలు ఉన్నాయి? తీతుకు రాసిన పత్రిక తర్వాత ఫిలమోనుకు రాసిన పత్రికలో 25 వచనాలు మాత్రమే ఉన్నాయి కదా. 25 వచనాలు రాయబడిన ఒకే ఒక అధ్యాయం ఉన్న ఈ పత్రిక ఒక పుస్తకముగా మనం చూస్తున్నాం.
కదండి. ఒక అధ్యాయం చాలా అట్లాగా నూతన నిబంధనలో ఒకే అధ్యాయం ఉన్న పుస్తకాలు ఉన్నాయి కొన్ని. ఏమేమి ఉన్నాయి? 3 జాన్ ఉంది, 2 జాన్ ఉంది, జూడా ఉంది కదా. ఇంకొకటి ఓల్డ్ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఓబద్యా ఉంది. అవునా? అంటే ఒకే ఒక అధ్యాయం ఉండి కూడా దానిని ఒక పుస్తకము అని అంటున్నాము అని అంటే అందులో ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి అనే విషయం మనకు అర్థం కావాలి. ఒక చాప్టరే ఒకే అధ్యాయం ఉంది ఆ పుస్తకంలో అని అంటే అందులో ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. మిగతా పుస్తకాలతో పోలుస్తున్నాడు అని అంటే కొన్ని ఎన్నో ఆత్మీయ సత్యాలు అందులో ఉన్నాయి అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఫిలెమోనుకు రాసిన పత్రికలో కూడా ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. వాటిని నేర్చుకుని అందులో పౌలు గారి యొక్క క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా రాయబడింది అందులో. అయితే ఈ లెటర్ గురించి బ్రీఫ్గా చెప్తాను ఈ వారము. వచ్చే వారము డీప్గా క్యారెక్టర్ స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు బైబిల్లో 2 రకాల ఉత్తరాలు రాశారు. ఏమేమి రాశారు ఉత్తరాలు? ఆయన సంఘాలకు ఉత్తరాలను రాశాడు, ఆయన వ్యక్తులకు ఉత్తరాలను రాశాడు. సంఘాలకు ఉత్తరాలు రాసే విషయం మనకు తెలుసు. ఏమేమి రాశాడు? గలతీ సంఘానికి రాశాడు, కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి కదా, ఇట్లా కొలస్సీ సంఘానికి రాశాడు. సంఘాలకు ఉత్తరాలు రాశాడు, వ్యక్తులకు ఉత్తరాలు రాశాడు. ఎవరెవరికి రాశాడు వ్యక్తులకు ఉత్తరాలు అని అంటే? తిమోతికి రాశాడు, తీతుకు రాశాడు, ఫిలెమోనుకు రాశాడు. సంఘాలకు రాశాడు, వ్యక్తులకు రాశాడు. అయితే ఇక్కడ మనము ఒక వ్యక్తికి రాసిన ఒక పత్రిక ఇది. ఫిలెమోనుకు అనే పత్రిక వ్యక్తికి రాసిన పత్రిక. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే యాక్చువల్గా పౌలు గారు ప్రయాణాలు చేశాడు. యాక్చువల్గా స్వార్థ ప్రయాణాలు లేకపోతే మిషనరీ జర్నీ అంటారు ఆయన. ఆ ప్రయాణాలు చేశాడు ఆయన. ఆ ప్రయాణంలో ఒక చోట యాక్చువల్గా పౌలు గారిని రోమీలు బంధించినప్పుడు ఒక చెరలో నుంచి ఉత్తరాలు రాస్తాడు. 4 ఉత్తరాలు రాశాడు. బంధించబడినప్పుడు 4 ఉత్తరాలు రాశాడు. ఆ 4 ఉత్తరాలలో ఒకటి కొలస్సీలకు, ఫిలిప్పీలకు, ఎఫెసీలకు, ఈ 3 సంఘాలకు కూడా జైల్లో నుంచే రాశాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక కూడా జైల్లో నుంచే రాయబడింది. ఫిలెమోనుకు రాసిన పత్రిక ఈ 4 కూడా జైల్లో నుంచి రాయబడిన పత్రికలు. 3 సంఘాలకు రాశాడు, ఒకటి ఫిలెమోనుకు రాశాడు. అయితే ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. కొలస్సీలకు 4వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రియ సహోదరుడును గట్టిగా ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడినైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతుడు. ఇక్కడ తుకీకు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఒనేసిము అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. పౌలు గారు జైల్లో ఉండి కొలస్సీలకు, తర్వాత కొలస్సీలకు, ఎఫెసీలకు ఒక లెటర్ రాసి తుకీకు ద్వారా ఇచ్చి పంపిస్తున్నాడు. అక్కడ 2 వ్యక్తులు బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు? ఎక్కడి నుంచి సందర్భం అంటే ఇక్కడ జైల్లో ఉన్న సందర్భం. జైల్లో ఉత్తరాలు రాశాడు. అక్కడ మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం జైలుకు వెళ్ళిన సంగతి. వాటిని మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాము. జైల్లో ఉన్నప్పుడు తుకీకు ద్వారా 2 ఉత్తరాలను పంపిస్తున్నాడు. ఒనేసిము ద్వారా ఇంకొక ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. తుకీకు ద్వారా 2 ఉత్తరాలు ఎవరెవరికి అని అంటే ఎఫెసీలకు ఒక ఉత్తరము, తర్వాత కొలస్సీలకు ఒక ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. ఫిలెమోనుకి ఒనేసిము ద్వారా పంపిస్తున్నాడు. అయితే ఈ 2 కూడా ఒక చోటికి వెళ్తున్నారు అనే విషయం మనకు అర్థం కావాలి. తుకీకు కానీ ఒనేసిము కానీ 2 ఒకే చోటికి పంపిస్తున్నారు, అక్కడికే వస్తున్నారనే మాట రాయబడింది కదా. తెలియచేయను, ఎవరు తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. అలాగే 8వ వచనంలో మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయమును అతను ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరు ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను, తుకీకును మీ యొద్దకు పంపుచున్నాను. ఈ ఒనేసిము అనే వ్యక్తి మీ నుంచే ఇక్కడికి వచ్చాడు అనే విషయం కూడా రాయబడింది కదా. మీ యొద్ద నుండి వచ్చిన వాడే ఈ ఒనేసిము అని రాయబడింది. అంటే వీళ్ళిద్దరిని ఎక్కడికి పంపిస్తున్నాడు అని అర్థమవుతుంది? కొలస్సీ సంఘానికి పంపిస్తున్నాడు.
ఇద్దరిని కొలస్సి సంఘానికి పంపించి కొలస్సీలకు ఒక ఉత్తరాన్ని తుకికు ద్వారా ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఎఫెసీలకు తుకికు వెళ్ళిపోతాడు. అది రెఫరెన్స్ ద్వారా తర్వాత నేర్చుకుందాం. కానీ ఒనేసీము కొలస్స సంఘానికే వెళ్తున్నాడు. ఎందుకు ఒనేసీము కొలస్సి సంఘానికే వెళ్తున్నాడు? ఎవరికి ఈ ఉత్తరం ఇచ్చి పంపిస్తున్నాడు అని అంటే ఫిలమోనుకు ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఫిలమోనుకి పర్సనల్గా ఇవ్వమని ఒనేసీము ద్వారా ఒక ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. కొలసి సంఘానికి పబ్లిక్గా ఆ సంఘానికి తుకీకు ద్వారా ఉత్తరాన్ని ఇస్తున్నారు. ఒనేసీము ద్వారా ఫిలోమోనుకు ఉత్తరాన్ని ఇప్పిస్తున్నాడు పౌలు గారు. ఎందుకు ఫిలోమోనుకి ఒక ఉత్తరాన్ని రాశాడు అని అంటే నిజానికి ఫిలోమోన్ అనే పత్రిక ఒక రికమెండేషన్ లెటర్. ఇవి చెప్పడం వలన మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఈరోజు ఒకసారి చదవండి ఫిలోమోనుకు రాసిన పత్రిక, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక అనేది ఒక రికమెండేషన్ లెటర్. పౌలు గారు ఒక రికమెండేషన్ లెటర్ రాస్తున్నారు. జనరల్గా మనకు లెటర్ అనగానే అందులో 3 అంశాలు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఏమేమి ఉంటాయి? టు అడ్రస్ ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, మధ్యలో మ్యాటర్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎవరి గురించి రాశారు. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? ఫిలమోనుకు రాశారు. ఎవరి గురించి రాశారు ఈ ఉత్తరము? ఒనేసీము గురించి రాశాడు. ఇంతే. ఈ ఫిలమోనుకి రాసిన పత్రికలో బ్రీఫ్ ఏంటి? పౌలు గారు రాసిన పత్రిక, ఫిలమోనుకి రాసిన పత్రిక, ఒనేసీము గురించి రాసిన పత్రిక. ఈ 3 మనకి అర్థమవుతాయి, ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. అయితే ఫిలమోనుకి ఎందుకు రాశాడు పౌలు గారు? ఒనేసీము గురించి ఎందుకు రాశాడు అని అంటే ఫిలమోనుకి రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. ఫిలమోనుకి రాసిన పత్రికలో మొదటి వచనం చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలమోనుకును, 2 కూడా మన సహోదరి అయిన అఫియకును, తోడి యోధుడైన అద్దీఫునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడును జత పనివాడునైన ఫిలమోనుకు రాస్తున్నాను అని రాయబడింది. ఫిలమోనుకు రాస్తూ 2వ వచనం చివరి భాగంలో నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పు వ్రాయినది. ఫిలమోనుకు లెటర్ రాస్తూ నీ ఇంట సంఘం ఉంది అని మాట్లాడుతున్నాడు కదా. అంటే సంఘం ఎక్కడుంది? ఇప్పుడు ఫిలమోను ఇంట్లో సంఘం ఉంది. ఇప్పుడు తుకీకుని ఒనేసీమును ఎక్కడికి పంపిస్తున్నాడు? ఫిలమోను దగ్గరికి పంపిస్తున్నాడు కదా. అంటే సంఘానికి, కొలస్సి సంఘానికి పంపిస్తున్నాడు. ఇందాక కొలస్సీలకు రాసిన పత్రికలో చూసాం. కొలస్సీలకు రాసిన పత్రికలో నేను వీళ్ళిద్దరిని మీ వద్దకు పంపిస్తున్నాను అంటున్నాడు. అంటే కొలస్సి అనే సంఘము ఫిలమోను ఇంట ఉంది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సి అనే సంఘము ఫిలమోను యొక్క ఇంట్లో ఉంది అంటే ఏమని అర్థము? ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? పౌలు గారు స్థాపించారు కదా. పౌలు గారు, ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి ఎవరు? 18వ వచనంలో చూద్దాం. 19వ వచనం చూద్దాం. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పలేదా? నీ ఆత్మ విషయములో నీవు నాకు రుణపడి ఉన్నావు అని అంటే ఏంటి? పౌలు గారు రాస్తున్నారు, నీ ఆత్మ విషయంలో నువ్వు నాకు రుణపడి ఉన్నావు అంటే, నేను బ్రీఫ్ చెప్తున్నాను, తర్వాత డీప్గా స్టడీ చేద్దాం. అంటే ఫిలమోనును పౌలు గారు కన్నాడు అని అర్థం. అంటే రక్షించుకున్న వ్యక్తి. వాక్యము ద్వారా ఫిలమోను రక్షించబడ్డాడు. పౌలు ఫిలమోనును వాక్యము చెప్పి రక్షించుకున్నాడు. ఆత్మీయ కుమారుడు అని అర్థం. ఫిలమోను ఆత్మీయ కుమారుడు. అక్కడ రక్షణ వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఫిలమోను తన ఇంటిలోనే ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము పేరే కొలస్సి. కొలస్సి సంఘము ఫిలమోను ఇంట్లో ఉంది కదా. అయితే ఇప్పుడు ఫిలమోనుకి ఒనేసీము గురించి ఎందుకు రాస్తున్నాడు? ఒనేసీము గురించి ఎందుకు రాస్తున్నాడు? 15వ వచనం. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను
ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేది. నిన్ను ఎడబాసి ఉన్నాడు, నీ నుంచి వచ్చేసాడు. ఎవరు? ఒనేసిము. ఒనేసిము అనే వ్యక్తి అతడిక మీద దాసుడుగా ఉండక అని రాయబడింది. అంటే ఒనేసిము ఫిలెమోనుకు దాసుడు అని అర్థం. ఆ సమయాలలో 4 రకాల ప్రజలు జీవించేవాళ్ళు. ఒకరు ధనికులు, ఒకరు పరిపాలన చేసేవాళ్ళు, పరిపాలకులు ఒక జనాంగము, ధనికులుగా ఒక జనాంగం ఉన్నారు, కామన్ పీపుల్ సామాన్య ప్రజలుగా ఒక జనాంగం ఉన్నారు, దాసులు ఒక జనాంగం ఉన్నారు. ఆ టైంలో ఈ దాసులకి సిటిజన్షిప్ ఉండదు, దాసులకి సిటిజన్షిప్ పౌరసత్వం ఉండదు. అంటే ఏమని అర్థం? ఇప్పుడు సపోజ్ యోసేపు తెలుసు మనకి. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో దాస్యంలో ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ఐగుప్తియుడా యోసేపు? కాదు, ఐగుప్తియుడు కాదు, కానీ ఐగుప్తులో జీవించాడు, దాసునిగా ఉన్నాడు. అంటే పౌరసత్వం ఉండదు, దాసులకి పౌరసత్వం ఉండదు. సపోజ్ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? కల్దీ దేశంలో ఉన్నారు, బబులోన్లో ఉన్నారు. వాళ్ళకు పౌరసత్వం ఉండదు, వాళ్ళందరూ దాసులు. అంటే యజమాని దగ్గర పనిచేసేవాళ్ళు, యజమానుడు చెప్పింది చేయాలి. ఈ ఒనేసిము అనే వ్యక్తి కూడా ఫిలెమోను దగ్గర దాసునిగా ఉన్నాడు. దాసుడు అంటే ఏది చెప్తే అది చేయాలి. కానీ ఆ దాసుడు ఏదో ఒక తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? 18వ వచనం ఒకసారి చూద్దాం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చు. అంటే ఏమని అర్థమవుతుంది? ఒనేసిము అనే ఒక దాసుడు, ఫిలెమోను యజమానిగా ఉన్న ఒనేసిము అనే దాసుడు యజమానికి నష్టం చేసి ఏదో కష్టపెట్టి ఏదో సంథింగ్ చేశాడు. అక్కడ దొంగతనం చేశాడో లేకపోతే ఇంకొకటి చేశాడు, ఏదో చేసి పారిపోయాడు ఇంట్లో నుంచి. దాసుని యజమాని ఇంట్లో నుంచి పారిపోయి ఎక్కడికి పోయి పడ్డాడు? రోమా దేశంలో పడ్డాడు. కొలస్సిలో నుంచి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే రోమా దేశంలో వచ్చి పడ్డాడు. ఎక్కడ వచ్చి పడ్డాడు? పౌలు గారికి చిక్కాడు. పౌలు గారికి చిక్కితే ఆయన ఊరుకుంటాడా? కదండి, పౌలు గారికి చిక్కాడు. ఏమైపోయాడు ఇప్పుడు? పౌలు గారు ఆ ఒనేసిమును ఏం చేశాడంటే 10వ వచనంలో, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఒనేసిము ఇప్పుడు ఎవరు? తప్పు చేసిన వ్యక్తే, దాసుడే, తప్పిపోయిన వ్యక్తే కదా, పాపం చేసిన వాడే. కానీ పౌలు చేతిలో పడ్డాడు. పౌలు ఆ వ్యక్తిని ఏం చేశాడు? సువార్త చెప్పి రక్షించుకున్నాడు, కన్నాడు, ఆత్మీయ కుమారుడు.